హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు వంకాయని కాల్చి పచ్చి పులుసు అలాగే మనం అత్తేసరన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము. ఈ కార్తీక మాసం సందర్భంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ పచ్చి పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ కార్తీక మాసం ఎక్కువగా ఉపవాసాలు ఉంటూ ఉంటారు. అటువంటి అవన్నీ అత్తేసరన్నాన్ని చేసుకుని తింటాము. ఈ అత్తేసరన్నానికి కాంబినేషన్గా ఈ పచ్చి పులుసుని చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం మీద కొద్దిగా నెయ్యి వేసుకుని అలాగే బెల్లం ముక్కని కూడా కలుపుకుని తినవచ్చు. లేదంటే ఇలా పచ్చి పులుసుని కూడా చేసుకుని రెండింటి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా వంకాయలని తీసుకోవాలి. మనకు ఈ పచ్చి పులుసుకి ఎప్పుడు కూడా ఇలా తెల్లవి అలాగే పెద్ద వంకాయలు అయితేనే బాగుంటాయి. ఇలా ప్లెయిన్గా నీట్గా ఉన్న ఈ వంకాయలని తీసుకోవాలి. నేను ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. నార్మల్గా మాకు కాకినాడలో ఈ వంకాయలు రానే రావు. మన మార్కెట్లో కనిపించే వెంటనే తెచ్చేసుకుని ఇలా పచ్చి పులుసు చేసేసుకున్నాము. ఈ వంకాయలతో పచ్చి పులుసు చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా వంకాయలను కడిగి శుభ్రంగా తుడిచేసిన తర్వాత పైన మనకు ఈ వంకాయల పైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మనకు వంకాయలు కాల్చి పైన తొక్కను తీయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక చాకు లేదంటే స్పూన్తో ఈ వంకాయల మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు మనకు వంకాయ లోపల వరకు మగ్గుతుంది. చూసారు కదండి, ఇలా వంకాయల మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టేసుకుని ఇలా 3 వంకాయలకి కూడా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పై ఇలా ఒక స్టాండ్ని పెట్టుకుని పైన వంకాయలను పెట్టుకుని కాల్చుకోవాలి. ఒకవేళ ఇలా స్టాండ్ లేకపోతే కనుక డైరెక్ట్ స్టవ్ పై పెట్టేసుకుని కాల్చుకోవాలి. చుట్టూ తిప్పుకుంటూ ఈ వంకాయలను కాల్చుకోవాలి. ఈ వంకాయలు కాలేలోపు మనం చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు అని చింతపండుని తీసుకుని వాటర్ పోసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి. మనకు వంకాయలు కాలి చల్లారేలోపు ఈ చింతపండు కూడా నానిపోయి ఉంటుంది. ఈలోపు మనకు వంకాయలు కూడా కాలి ఉంటాయి. చూసారు కదండి ఎంత చక్కగా కాలిపోయాయి. లేత వంకాయలు తీసుకుంటే కనుక మనకు త్వరగా కాలుతాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయి. చుట్టూ కూడా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూడాలి. సాఫ్ట్గా ఉంటే కనుక మనకు వంకాయలు చక్కగా కాలిపోయినట్టు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మనం ఎన్ని వంకాయలు తీసుకున్నామో అన్నీ కూడా కాల్చేసుకున్న తర్వాత అదే స్టవ్ పైన మనకు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకుని వాటిని కూడా 2 వైపులకి తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి. ఇలా వంకాయలు కూడా కాల్చుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా అన్నీ కూడా కాల్చేసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని చల్లారబెట్టుకోవాలి. చూసారు కదండి, ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందుగా కాల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. తర్వాత ఈ వంకాయలను కూడా ఒకసారి వాటర్లో వేసుకుని డిప్ చేసుకుంటే మనకు పైన ఉన్న పప్పురు చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎక్కడా కూడా అంటుకోకుండా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ముందుగా మనం ఆయిల్ రాసుకున్నాము, తర్వాత ఇలా వాటర్లో డిప్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగానే ఈ పైన ఉన్న స్కిన్ అన్నది సెపరేట్ అయిపోతుంది. ఇలాగే అన్ని వంకాయలని వలిచేసుకున్న తర్వాత ఒకసారి మధ్యలోకి ఇలా విడదీసి చూసుకోవాలి. మనం తీసుకున్న ఈ వంకాయలు మంచిగా పైకే తెలుస్తాయి కాబట్టి పర్వాలేదు. కానీ ఒకసారి లోపల వరకు చూసుకుని పుచ్చులు అవి ఏమీ లేకుండా ఒకసారి చూసుకుని తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా బాగా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకుని పచ్చిమిర్చి కాల్చుకుని ఉంచుకున్నాం కదండి, దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా ఇలా చేతితో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకుని పచ్చిమిర్చిని నలుపుకోవడం వల్ల మనకు బాగా నలుగుతుంది. చూసారు కదండి, ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వంకాయ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇలా రసం తీసుకుని వేసుకోవాలి. మన పులుపుకి అలాగే ఈ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఈ చింతపండు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను 2 సార్లు ఈ చింతపండులోకి వాటర్ వేసుకుని ఆ వాటర్ని వేసుకున్నాను. చూసారు కదండి, అంతా కూడా మిక్స్ చేసుకుని మన కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోవాలి.
మరీ పులుపు ఎక్కువగా ఉంటే కనుక కొద్దిగా నార్మల్ వాటర్ని వేసుకోవచ్చు. అదే మరి గట్టిగా ఉంటే కనుక కొద్దిగా చింతపండు వాటర్నే వేసుకుని ఒకసారి ఉప్పు పులుపు అన్నీ సరిపోయే లేదో టేస్ట్ చూసుకుని ఏది సరిపోకపోతే అది అడ్జస్ట్ చేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి తాలింపు పెట్టుకుందాము. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు బాగుంటుంది. ఇప్పుడు తాలింపు కోసం మనం స్టవ్ పై ఇలా కడాయిని పెట్టుకుని ఒక 4 or 5 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులను వేసుకోవాలి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. ఏంటి కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఈ రెసిపీస్ పెట్టింది అనుకుంటున్నారా? మాకు వంకాయలు ఇప్పుడే దొరికాయండి, అందుకని వీడియో తీసి పెడుతున్నాను, ఎవరికైనా ఉపయోగం అవుతుందని. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న ఈ పచ్చి పులుసులోకి వేసేసుకోవాలి. కార్తీక మాసంలోనే తినాలని ఏమీ రూల్ లేదు కదండి. ఈ వంకాయలు మనకు ఎప్పుడు దొరికితే అప్పుడు ఇలా చేసుకుని తినవచ్చు. ఇప్పుడు ఒక చిటికెడు వరకు పసుపును వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవడమే. చూసారు కదండి, మనకు వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. దీంట్లోకి కొంతమంది అయితే పచ్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటారు. మేమైతే ఇలాగే చేసుకుంటాము, ఇలాగే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ అత్తేసరన్నాన్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో అయితే ఒక 1/4 గ్లాస్ వరకు పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పు ఇంత ఇష్టం లేకపోతే తగ్గించైనా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యం పెసరపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా వాటర్ని మార్చుకుంటూ 1-2 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. చూసారు కదండి, వాటర్ని అంతా కూడా ఇలా డ్రైన్ చేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాసు బియ్యం 1/2 గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 1:2 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ వేసేసుకుని ఈ గిన్నెని స్టవ్ పై పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇదే సేమ్ ప్రాసెస్లో కుక్కర్లోనైనా కూడా చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీ మనకు ఒకళ్ళకి వస్తుంది. ఇలా చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ అన్నాన్ని ఉడకబెట్టుకోవాలి. అత్తేసరి అన్నం అంటే మనం అన్నాన్ని వార్చకూడదు. ఇప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అన్నాన్ని మూత తీసి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఈ అన్నాన్ని ఉడికించుకోవాలి. నాకు ఒక 10 minutesకి రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, మధ్యలో ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుని మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. అలాగే రైసు పెసరపప్పు కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ వంకాయ పచ్చి పులుసు అన్నది ఇలా అత్తేసరి అన్నానికే కాకుండా నార్మల్ రైస్లోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది. చూసారు కదండి, రైసు పెసరపప్పు కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. అలాగే మనకు వంకాయ పచ్చి పులుసు ఇంకా రాగి సంకటిలోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉంది అత్తేసరి అన్నం. అలాగే వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. అత్తేసరి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని బెల్లం ముక్క నంచుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మ నానమ్మ వాళ్ళు ఇలాగే చేసుకునేవారు. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. ఇలా పెసరపప్పు ఎక్కువ వేసుకుని కొద్దిగా నెయ్యి అలాగే బెల్లం ముక్క నంచుకుని తింటే కనుక సేమ్ చక్కెర పొంగల్ టేస్ట్లో మనకు అనిపిస్తుంది. చూసారు కదండి, ఇలా అత్తాకులో కానీ ఇలా విస్తరాకులో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా నెయ్యి వేసుకుని ఇలా కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా మనకు తెల్ల వంకాయలు దొరికినప్పుడు మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు కూడా ఈ వంకాయ పచ్చి పులుసు అత్తేసరి అన్నాన్ని ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.